హాయ్, ఫిట్ సెంటర్ వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. ఈ వీక్లో మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే వెయిట్ లాస్. ఈ వెయిట్ లాస్ రొటీన్ ఇస్ బిగినర్ ఏ రొటీన్తో స్టార్ట్ చేయాలి, ఏ డైట్తో మనం మొదలు పెట్టాలి, ఈ డైట్ చేస్తా వెయిట్ లాస్ ఏ వేరియేషన్స్తో స్టార్ట్ చేసుకుంటే మనం డే 1 నుంచి మనకు కావాల్సిన రిజల్ట్స్ మనకు వస్తాయి అనేది చాలామందికి డౌట్ ఉంటుందండి. సో ఈ వెయిట్ లాస్ రొటీన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని తెలుసుకునే ముందు చాలామంది వెయిట్ లాస్ అనేది ఇట్స్ నాట్ ఈజీ అని ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక 3 days 4 days లేదా 1 week ఫిజికల్ యాక్టివిటీ చేసి బ్రేక్ చేసిన వాళ్ళు అనమాట. సో వీళ్ళందరికీ ఏంటంటే వెయిట్ లాస్ చాలా కష్టం అంటే ఏం లేదండి, ఇట్ టేక్స్ కమిట్మెంట్. మనం ఎప్పుడైతే కమిట్ అయ్యామో దాంతోపాటు కన్సిస్టెంట్ ట్రైనింగ్, ఒక సిస్టమేటిక్ హార్డ్ వర్క్, దట్టు గుడ్ డైట్, ఇదంతా కూడా మనం మన లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సిన వెయిట్ లాస్తో పాటు మనం ఫిజికల్గా ఫిట్గా ఉంటాం. మనకి వెయిట్ లాస్ అవుదాం అనుకుంటే కనుక ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో నార్మల్గా ఒక ఫీమేల్, ఒక విమెన్ కనుక డైలీ రొటీన్లో ఒక 2000 క్యాలరీస్ ఇంటేక్ తీసుకుంటే వాళ్ళ హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటుందండి. సో అలా కాకుండా వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళు ఒక 500 క్యాలరీస్ కనుక తగ్గించినట్లేదంటే 1500 నుంచి 1600 క్యాలరీస్ వరకు తీసుకుంటే వెయిట్ లాస్ ఈజీగా అవడంతో పాటు ఒక 400 to 500 క్యాలరీస్ మనం వర్కౌట్లో కనుక యాడ్ చేసినట్లయితే వెయిట్ లాస్ అనేది యావరేజ్గా వీక్లో 1/2 kg నుంచి 1 kg వరకు మనకి చేంజెస్ జరుగుతాయండి. సో ఈ 1/2 kg చేంజెస్ హెల్దీ వెయిట్ లాస్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ హెల్దీ వెయిట్ లాస్ 1/2 kg నుంచి 1 kg మనకి వీక్లో మనకి డిఫరెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వెయిట్ లాస్ ఒకటే జరగదు, దీంతో పాటు ఫ్యాట్ బర్నింగ్ సిస్టమ్ ఫాస్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం బాడీ టోన్ అప్ అవ్వడం, మన మెటబాలిజం అనేది ఎలివేట్ అవ్వడం, దీంతోపాటు మన ఫ్యాట్ బర్నింగ్ సిస్టమ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ కూడా టోన్ అవ్వడం జరుగుతుంది. అదే జెంట్స్లోకి వచ్చేసరికి యావరేజ్గా 2500 నుంచి 3000 క్యాలరీస్ వరకు ఇంటేక్ తీసుకుంటామండి జనరల్ పీపుల్. సో వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళు ఒక 500 క్యాలరీస్ కనుక తగ్గించినట్లయితే, అంటే 2500 నుంచి 2600 క్యాలరీస్ వరకు మనం తీసుకున్నట్లయితే, దీంతో పాటుగా ఫిజికల్ యాక్టివిటీలో ఒక 400 నుంచి 500 క్యాలరీస్ మనం యాడ్ చేసినట్లయితే యావరేజ్గా జెంట్స్ కూడా 1/2 kg నుంచి 1 kg డిఫరెన్స్ ఉంటుందండి. సో ఈ 1/2 kg నుంచి 1 kg డిఫరెన్స్తో పాటుగా ఇన్సులస్ కానీ, టోన్ కానీ ఇవన్నీ ఉంటాయి. దట్టు ఇట్స్ డిపెండ్స్ అపాన్ న్యూమరస్ ఫ్యాక్టర్స్ అండి. అది జెనెటికల్ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు, బాడీ టైప్ అయి ఉండొచ్చు, లేదంటే కనుక మనం చేసే పెర్ఫార్మెన్స్, మనం ఫిజికల్ యాక్టివిటీలో ఎలా పెర్ఫామ్ చేస్తున్నాం అనేది కూడా ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంతేకాకుండా టైం టు టైం మీల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎర్లీ మార్నింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ పలానా టైంకి మనం బ్రేక్ఫాస్ట్ మన డైట్ చార్ట్లో మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే, అదే టైంకి కన్సిస్టెంట్గా మనం రెగ్యులర్గా అదే టైంకి తీసుకున్నట్లయితే మన మెటబాలిజం అనేది ఎలివేట్ అవ్వడం, అట్ ద సేమ్ టైం మన బాడీ హ్యాబిట్యూట్ అవుతుంది. ఈ టైంలో బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఈ టైంలో మనం వర్కౌట్ చేయాలి, ఈ టైంలో లంచ్ టైం ఇది. సో ఈ రొటీన్లోకి ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా ఫ్యాట్ డిపాజిషన్ అనేది తగ్గిపోతుంది అనమాట. బిగినర్స్ వెయిట్ లాస్ రొటీన్లో సెకండ్ పాయింట్ ఏంటంటే, ఆఫ్టర్ బిగ్గర్ మీల్స్ మనకి ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ కనుక మనం యాడ్ చేసినట్లయితే, అంటే ఏదైనా లార్జ్ మీల్ అయిన తర్వాత అట్లీస్ట్ 10 minutes వాక్ చేసినట్లయితే, మనకు వాక్ చేయడానికి ప్లేస్ లేదు, ఇంట్లోనే వాక్ చేస్తాం. దీని ద్వారా ఏమవుతుందంటే ఫ్యాట్ డిపాజిషన్ అనేది తగ్గిపోయి, దట్టు మన మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది. అంతేకాకుండా మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఫాస్ట్ అవుతుందండి. సో దీని ద్వారా ఏమవుతుందంటే మన హార్డ్ వర్క్కి ఈ సిస్టమేటిక్ హార్డ్ వర్క్ అనేది సపోర్ట్ చేసి మనం అనుకున్న టార్గెట్ని మనం ఈజీగా అచీవ్ చేయగలం అనమాట. వీక్లీ వన్స్ ఇంటెన్స్ కార్డియో, అంటే రెగ్యులర్ థ్రెడ్మిల్ మనం డైలీ ఒక 20 minutes 25 minutes వాకింగ్ చేస్తే, వీక్లీ వన్స్ ఇంటెన్స్ కార్డియో ద్వారా ఏమవుతుందంటే మన మెటబాలిజం కెన్ ఎలివేట్, అట్ ద సేమ్ టైం మన ఫ్యాట్ బర్నింగ్ సిస్టమ్ కూడా ఫాస్ట్ అవ్వడం. ఈ ఫ్యాట్ బర్నింగ్ సిస్టమ్ ఎప్పుడైతే ఫాస్ట్ అయిందో
ఈ వీక్లీ వన్స్ మన రెగ్యులర్ వర్కౌట్ని చేంజ్ చేసినట్టు అవుతుంది, మజిల్ని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి మనకు వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా రావడం, దట్టు మన యాపిటైట్, మన క్రేవింగ్నెస్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అవ్వడం. ఇంతేకాకుండా ఈ ఇంటెన్స్ కార్డియోలో మనకి ఏమవుతుందంటే, ఇంటెన్స్ కార్డియో చేసిన తర్వాత కూడా ఆఫ్టర్ స్టాప్ స్వెట్టింగ్ యువర్ క్యాలరీస్ విల్ బి బర్న్. ఈ క్యాలరీస్ ఎప్పుడైతే బర్న్ అవుతున్నాయో ఆటోమేటిక్గా మనకి డే మొత్తం కూడా ఓవరాల్గా క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవ్వడం, దట్టు మన మెటబాలిజం డే మొత్తం కూడా అదే లెవెల్లో మనకి మెయింటైన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఏ ఎక్విప్మెంట్తో చేసుకోవాలనేది చూసినట్లయితే ఇంటెన్స్ కార్డియో మనం థ్రెడ్మిల్ పైన చేయొచ్చు, దట్టు మనం రన్నింగ్ చేయొచ్చు ఆన్ ద గ్రౌండ్ కానీ ఎక్కడైనా చేయొచ్చు. లేదంటే కనుక ఇండోర్ సైక్లింగ్ ఉన్నాయి కదండి, సైక్లింగ్ కూడా చేస్తే మంచి ఇంటెన్స్ కార్డియో అవుతుందన్నమాట. సో ఈ థ్రెడ్మిల్ చేసేటట్టయితే కనుక మనం పిరమిడ్ ట్రైనింగ్ కనుక చేసినట్లయితే, అంటే మనం స్టార్టింగ్ వచ్చి 2లో 2.5, 3, 3.5, 4 మనం అలా ఆ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళి మనం ఎంత స్పీడ్ అయితే చేయగలం అక్కడి వరకు తీసుకెళ్ళి, అలాగే మన హార్ట్ రేట్ని స్లోగా రెడ్యూస్ చేసినట్లయితే, అంటే ఈ థ్రెడ్మిల్ స్పీడ్ని స్లోగా రెడ్యూస్ చేసినట్లయితే దాన్నే పిరమిడ్ ట్రైనింగ్ అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ఇంటెన్స్ కార్డియో అంటాం దీన్నే. సో దీనివల్ల మన క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవడం అనేది జరుగుతుంది. చాలామంది ఇంకొక మిస్టేక్ చేస్తూ ఉంటారండి. ఆ మిస్టేక్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా వెయిట్ చెక్ చేసుకోవడం, ఫ్రీక్వెంట్గా బాడీ వెయిట్ చెక్ చేసుకుంటాం డైలీ. ఈ డైలీ రొటీన్లో మన ఫిజికల్ యాక్టివిటీ రోజుకి ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే వెయిట్ చెక్ చేసుకోవడం మాత్రం మార్నింగ్ నుంచి నైట్ లోపు ఒక 2 or 3 టైమ్స్ చెక్ చేసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళు ఒకవేళ వెయిట్ తగ్గితే దే విల్ హ్యాపీ, అదర్వైజ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే ఈ వెయిట్ లాస్ మనకు అవ్వట్లేదు, 2 days అయింది తర్వాత అవ్వట్లేదు అని చెప్పి గివ్ అప్ అండి. ఎప్పుడైతే దాన్ని వదిలేశారో దీని ద్వారా ఏమవుతుంది, మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ ఒక 1 month 2 months బ్రేక్ అయిపోయినట్టు. ఇలా కాకుండా ఎప్పుడు మనం వెయిట్ చెక్ చేసుకోవాలి అని అంటే, ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా మనం ఒకే టైంలో చేస్తాం కాబట్టి జిమ్ చేసే ముందు, ఫిజికల్ యాక్టివిటీ చేసే ముందు మన స్కేల్ పైన మనం ఉంచుని మన వెయిట్ ఎంత ఉంది, పోస్ట్ వర్కౌట్ అయిపోయిన తర్వాత మన వెయిట్ ఎంత ఉంది, సో ప్రీ వర్కౌట్కి పోస్ట్ వర్కౌట్కి డిఫరెన్స్ ఎంత ఉంది మనం చెక్ చేసుకుంటే డైలీ ఈ గ్రాఫ్ యావరేజ్గా చూసుకుంటే వీక్లో మండే టు సాటర్డే ఓకే మనం యావరేజ్గా 1/2 kg నుంచి 1 kg తగ్గాం. ఈ చేంజెస్ అనేది మనం చూడగలమండి. అలా కాకుండా మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మీరు డీమోటివేట్ అయిపోవడం అనేది జరుగుతుంది. చాలామంది చేసే మిస్టేక్స్ అనమాట. కొంతమందికి డౌట్ ఉంటుంది, వాటర్ ఎక్కువ తాగితే కనుక వెయిట్ లాస్ అవ్వరేమోనండి. వెయిట్ లాస్ ఎక్కువ అవుతారండి. ఎందుకంటే వాటర్ తక్కువ తీసుకుంటే మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీ చేసాం, ఆఫ్టర్నూన్ వరకు బాగానే ఉంటుంది. ఈవినింగ్ ఏంటంటే ఆ క్రేవింగ్ అనేది ఎక్కువ అవుతుంది, బాగా ఆ థాస్టీ ఫీల్ అని ఎక్కువయ్యి ఈవినింగ్ వచ్చేసరికి ఏదో ఒకటి ఆ షుగర్స్ కానివ్వండి, లేదంటే కనుక బాగా చల్లగా ఉన్న కూల్ డ్రింక్స్ తాగాలని ఉంటుంది. సో వెంటనే మనం ఏం చేస్తాం, ఈజీగా ఉన్నది ఫ్రిడ్జ్లోనో ఏ జ్యూసో లేదంటే కనుక ఏ కూల్ డ్రింక్, ఏ సోడానో ఇవన్నీ కనుక ఫాస్ట్గా మనం తాగేస్తాం. దానివల్ల ఆ ఫీల్ అనేది మనకి కాంపన్సేట్ చేసినట్టు అవుతుంది. ఇలా కాకుండా మనకి ఎప్పుడైతే ఆ ఫీల్ అవుతుందని మనకు అనిపించినప్పుడు యూ కెన్ టేక్ కూల్ వాటర్. చక్కగా కోల్డ్ వాటర్ మనం తీసుకున్నట్లయితే ఈ క్రేవింగ్ అనేది తగ్గుతుంది. దట్టు షుగర్స్ అనేది మన బాడీలో తీసుకోకుండా ఉంటాం అన్నమాట. దీని ద్వారా వెయిట్ లాస్ అనేది ఇంకా ఎక్కువగా జరగడం జరుగుతుంది. ఈ టిప్స్తో పాటుగా ఒక 5-6 వేరియేషన్స్ మీకు చూపిస్తానండి. వామప్తో స్టార్ట్ చేద్దామండి. సో బిగినర్ వామప్ ఏంటంటే, మన బాడీలో టాప్ టు బాటమ్ ఫస్ట్ అన్ని మజిల్ గ్రూప్స్ని లైట్గా మనం ఒక 10 to 15 వేరియేషన్స్తో మనం కవర్ చేసినట్లయితే మనం వర్కౌట్ చేసినా కానీ మన మెటబాలిజం ఫాస్ట్గా ఇంక్రీజ్ అవ్వడానికి ఈ వామప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ వామప్లో ఫస్ట్ వేరియేషన్ నెక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. నెక్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ స్ట్రెచ్. సో ఈ ప్రతి వేరియేషన్ కూడా 5 to 10 times మనం చేసుకున్నట్లయితే మజిల్ ఫ్రీ అయ్యి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందండి. సో సెకండ్, లెఫ్ట్ అండ్ రైట్ స్ట్రెచ్ 5 to 10 times. And third, forward bending from the left side to right side. The same backward stretch from left to right, but don't roll to back. Full roll matram cheyakunda forward stretch and backward stretch chesanu. So next వచ్చే మజిల్ వచ్చి షోల్డర్ మజిల్ గ్రూప్స్. ఫార్వర్డ్ సర్కిల్స్ ఆర్ బ్యాక్వర్డ్ సర్కిల్స్. డీప్ సర్కిల్స్. మనం ఎంత డీప్గా మనం వార్మప్ చేసామో మన మజిల్స్ అంత ఫాస్ట్గా యాక్టివేట్ అవుతాయండి.
Same muscle groups for single arm rotations. Then other side. Then next muscles for chest muscle groups. Full stretch. For back muscle, posterior deltoid muscle groups, for backward stretch. Again, internal chest and shoulder muscle groups. Then next for rib cage, for trunk rotations, that means rib rotations. మనం ఈ వేరియేషన్ చేసేటప్పుడు ఎప్పుడైతే మనం స్ట్రెచ్ చేసామో అప్పుడు ఫ్రీగా బ్రీత్ అవుట్ చేయడం, ఇన్హేల్ అండ్ ఎగ్జాల్ ఫ్రీగా ఉండడం చేయాలి. అంతేకాకుండా బ్రీత్ హోల్డ్ చేసినట్లయితే మజిల్ కాంట్రాక్షన్ అండ్ మజిల్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ద నెక్స్ట్ మజిల్ టోర్సో, ట్రంక్ రొటేషన్స్. సో లెఫ్ట్ వర్డ్, then hip raises, focus on the hips, so each variation 5 to 10 times. And left side, focus on the hip muscle groups. For next, for knees, knee circles, deep rolling, rightwards and leftwards. Then ankle rotations, outwards and inwards. Other leg, inwards 10 times and outwards 10 times. సో రిమైనింగ్ మజిల్ గ్రూప్స్ ఏంటంటే wrist అండి. ఈ wrist అండ్ forearm మజిల్ గ్రూప్స్ ద బెస్ట్ వార్మప్ ఈజ్ ఫ్రీనెస్, మజిల్స్ని ఫ్రీగా. దెన్ టోర్సో స్ట్రెచ్, full left stretch and right stretch, each side 5 to 10 repetitions. ఎప్పుడైతే మజిల్ కాంట్రాక్షన్, ఎప్పుడైతే మజిల్ స్ట్రెచ్ చేసామో బ్రీత్ అవుట్ అనేది మర్చిపోకుండా చేయాలి. త్వరలో మనం రియల్ ఛాలెంజ్ సెగ్మెంట్ మనం స్టార్ట్ చేయబోతున్నామండి. మళ్ళీ ఫస్ట్ టైం మనం ఒకసారి లావుగా ఉన్న వాళ్ళని సన్నగా చేసి 6 ప్యాక్ 0 సైజ్ చేసాం. సో ఈ టైంలో మనం ఈ నెక్స్ట్ టైం మనం ఏం చేయబోతున్నామంటే లీన్గా ఉన్న వాళ్ళని, అంటే అండర్ వెయిట్ ఉన్న వాళ్ళని వెయిట్ గెయిన్ చేసి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసి విత్ ఇన్ 100 డేస్లో వాళ్ళకి అనుకున్న ట్రాన్స్ఫర్మేషన్స్, వాళ్ళు అనుకున్న 6 ప్యాక్ రిజల్ట్స్ అనేది మనం వాళ్ళకి ఇవ్వబోతున్నాం. సో దీనిలో చాలామంది మనకి ఫొటోస్ పంపించడం, లేకపోతే మెయిల్స్ పెట్టి వాళ్ళు డైరెక్ట్గా అప్రోచ్ చేయడం జరిగింది. సో దీనిలో ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే అండర్ వెయిట్. ఎవరైనా లేడీస్ అయినా జెంట్స్ అయినా నాకు పోస్ట్ చేయాల్సిన నా ఫేస్బుక్ ఐడి వెంకట్ ఫిట్నెస్ ట్రైనర్ పోస్ట్ చేసి మీ డీటెయిల్స్, మీ హైట్, వెయిట్ కనుక నాకు మెన్షన్ చేసినట్లయితే మీరు ఏమాత్రం దీనిలో ఎలిజిబిలిటీ ఉన్నా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మన వార్మప్ స్టార్ట్ చేసుకొని దీని తర్వాత మన వెయిట్ లాస్ రొటీన్లో టోటల్గా 6 వేరియేషన్స్ అండి. ఈ ఫస్ట్ వేరియేషన్ ఏంటంటే జంపింగ్ జాక్స్, నెక్స్ట్ వేరియేషన్ వచ్చి స్టాండింగ్ మౌంటైన్ క్లైంబర్స్, అండ్ థర్డ్ వేరియేషన్ వచ్చి హై నీస్. ఈ 3 వేరియేషన్స్ ఎలా చేయొచ్చో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వేరియేషన్ జంపింగ్ జాక్స్ ఫర్ 12 to 15 రిపిటేషన్స్. ఈ జంప్ చేసేటప్పుడు మనం ల్యాండ్ ఎప్పుడైనా ఫ్లోర్ పైన సాఫ్ట్గా చేయడం, బ్రీత్ అవుట్ ఎప్పుడు కూడా మనం పైకి వచ్చినప్పుడు ఎప్పుడైతే జంప్ చేసామో బ్రీత్ అవుట్. దెన్ సెకండ్ వేరియేషన్ స్టాండింగ్ మౌంటైన్ క్లైంబర్స్ లైక్ దిస్, ఆల్టర్నేట్ క్రంచ్, దట్ మీన్స్ ఆల్టర్నేట్ ఆబ్లిక్ క్రంచ్ అంటాం కదండి. మనం ఎప్పుడైతే క్రంచ్ చేసామో మన అబ్డామినల్స్ అండ్ ఆబ్లిక్ మజిల్స్ని స్క్వీజ్ చేసి ఈ మజిల్లో ఉన్న ఫ్యాట్ రిడ్యూస్ చేయడానికి, ఈ మజిల్ కాంట్రాక్ట్ అయ్యేలాగా మనం హోల్డ్ చేయడం అనేది మర్చిపోకుండా చేయాలి. దట్ మీన్స్ షుడ్ స్క్వీజ్ అండ్ హోల్డ్ ఇన్ ఎ సెకండ్ అండ్ బ్రీత్ అవుట్ అండ్ స్లోలీ రిలీజ్ దట్ మజిల్స్. మ్యాక్సిమం మజిల్ కాంట్రాక్షన్ ఎంత అయితే కనుక మన ఫ్లెక్సిబిలిటీని బట్టి అంతవరకు చేయండి. థర్డ్ వేరియేషన్ వచ్చి హై నీస్. హై నీస్ కూడా మన మెటబాలిజంని ఇంక్రీజ్ చేయడానికి బాగా మనకు ఉపయోగపడుతుంది. సో ఈ హై నీస్ వీలైనంత వరకు ఫుల్గా లెగ్ రేజ్ చేసి ఫ్లోర్ని సింపుల్గా ట్యాప్ చేసినట్లయితే
మన టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ కూడా మూమెంట్ ఫ్రీ అయ్యి దట్టు మన మెటబాలిజం పెరుగుతుంది అన్నమాట. హ్యాండ్స్, బోత్ హ్యాండ్స్ బెండ్ యువర్ హెడ్. సో దిస్ వేరియేషన్ కూడా 12 to 15 రిపిటేషన్స్. ఫోర్త్ వేరియేషన్ వచ్చి మౌంటైన్ క్లైంబింగ్ ఆన్ ద ఫ్లోర్. సో ఈ మౌంటైన్ క్లైంబింగ్ యూజువల్గా ఎక్కువ మంది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లెగ్ స్ట్రెచ్ చేయకుండా అట్ ద సేమ్ టైం అబ్డమినల్ మజిల్ స్క్వీజ్ చేయకుండా ఉంటారు. ఇలా కాకుండా మనం ప్రతి రిపిటేషన్లో కూడా లెగ్తో మనం ఆ లోవర్ అబ్డమినల్ని హిట్ చేసినట్లయితే ఈ లోవర్ అబ్డమిన్లో ఉన్న ఫ్యాట్ రిడ్యూస్ అయ్యి మనకి ఆ మజిల్స్ ఫాస్ట్గా యాక్టివేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ మౌంటైన్ క్లైంబర్స్లో మనం చేయాల్సింది ఈ ట్యాపింగ్ ఎప్పుడు కూడా ఫుల్ ట్యాప్, ఫుల్ స్ట్రెచ్, వీలైనంత వరకు ఇంటెన్సిటీ అంటే ఫాస్ట్గా మనం మూమెంట్ ఇచ్చినట్లయితే మన క్యాలరీస్ అనేది ఎక్కువ ఫాస్ట్గా బర్న్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఫిఫ్త్ వేరియేషన్ సైడ్ మార్చ్. సో ఈ సైడ్ మార్చ్ చేసేటప్పుడు వీలైనంత వరకు బాడీని ఫ్రీ చేసుకొని బట్ గుడ్ పోస్చర్ మెయింటైన్ చేసినట్లయితే మనకు లోవర్ బాడీ ఇంటెన్సిటీ కాకుండా దట్టు ఓవరాల్గా మన మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ సైడ్ మార్చ్ చేసేటప్పుడు లెగ్స్ ఫుల్ స్ట్రెచ్ ఫ్రీగా అండ్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ఫ్రీలీ అండ్ బాడీ మూమెంట్. ఇలా 5 to 10 steps into 12 to 15 sets. సిక్స్త్ వేరియేషన్ వచ్చి ఫార్వర్డ్ స్ట్రెచ్. ఎప్పుడైతే మనం బ్యాక్ స్ట్రెచ్ చేసామో బ్యాక్ మజిల్స్ అన్నీ కూడా రిలీఫ్ కోసం అట్ ద సేమ్ టైం లోవర్ బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడం కోసం. సో ఈ ఫార్వర్డ్ స్ట్రెచ్ ఏంటంటే మన బోత్ హ్యాండ్స్ ఈక్వల్ టు షోల్డర్ లెవెల్ అట్ టు మ్యాక్సిమం అబ్డమినల్ మజిల్స్ అండ్ లోవర్ బ్యాక్ మజిల్ కాంట్రాక్షన్ అయ్యేలాగా ఫుల్ స్ట్రెచ్ అండ్ కీప్ బ్రీతింగ్. Gradually breathe out and inhale, then relax. ఈ 6 వేరియేషన్స్ బ్యాక్ టు బ్యాక్ చేసిన తర్వాత ఒక 30 to 60 seconds అంటే 1 minute వరకు మనం రికవరీ తీసుకోవచ్చు ఫర్ అనదర్ సెట్ కోసం. సో అనదర్ సెట్లో ఈ 6 వేరియేషన్స్ ఉంటాయి, దట్టు 12 to 15 రిపిటేషన్స్. సో వివర్స్, ఈ వెయిట్ లాస్ రొటీన్లో మనం ఈ 6 వేరియేషన్స్తో పాటుగా మనం కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజెస్ విత్ ఎక్విప్మెంట్తో కనుక మనం ఈ వర్కౌట్ని యాడ్ చేసినట్లయితే మనకి క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవడంతో పాటు మనకి ఫ్లెక్సిబిలిటీ అండ్ లంగ్ కెపాసిటీ కూడా పెరుగుతాయండి. సో ఈ వర్కౌట్కి ముందు అంటే బిఫోర్ వర్కౌట్ ఒక 100 calories థ్రెడ్మిల్ పైన చేసి ఆఫ్టర్ వర్కౌట్ కూల్ డౌన్ ఫర్ 5 to 10 minutes క్రాస్ ట్రైనర్ కానీ సైక్లింగ్ కానీ చేసుకున్నట్లయితే మనకి హోల్ డే కూడా మనకి క్యాలరీస్ డే మొత్తం బర్న్ అవ్వడం, దట్టు మన మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. వెయిట్ లాస్ రొటీన్లో డైట్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. సో ఈ డైట్లో మనం ఫ్రెష్ వెజిటబుల్స్ కానివ్వండి లేదంటే కనుక ఫ్రెష్ ఫ్రూట్స్ మనం తీసుకున్నట్లయితే మన షుగర్ లెవెల్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవ్వడం, ఈవెన్ మనకి ఎనర్జీ లెవెల్స్ డే మొత్తం క్యారీ అవ్వడం, ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు ఆ డిజీనెస్ రాకుండా ఉండడం, దట్టు మనకి ఏ ఫిజికల్ యాక్టివిటీ చేసినా మనం యాక్టివ్గా ఉండాలి. అంతేకాకుండా ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ చేసి ఈవినింగ్ డల్ అయిపోతే మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ అంతా కూడా రొటీన్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. కాబట్టి మనం తీసుకునే ఫుడ్స్లో మంచి ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఉండేటట్లయితే మనకి లో క్యాలరీ డైట్ ఒకటే తీసుకున్నట్టు కాకుండా దీంతోపాటు హై ఫైబర్ కూడా తీసుకున్నట్టు జరుగుతుందండి. సో ఈ హై ఫైబర్ ఫుడ్స్ ద్వారా ఏమవుతుందంటే మనకి స్టమక్ మొత్తం కూడా ఫుల్ అయినట్టుగా అనిపించడం, దీని ద్వారా లో క్యాలరీ ఫుడ్ మనం ఇంటేక్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఫ్యాట్ డిపోజిషన్ అనేది తక్కువ ఉండడం జరుగుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అండి. ఈ బ్రేక్ఫాస్ట్ మనం ఎంత ఎర్లీగా తీసుకుంటే మనకి అంత రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఎర్లీ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా ఇట్స్ బర్న్ మోర్ క్యాలరీస్. అంతేకాకుండా మన మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుంది. మన మెటబాలిజం ఇంక్రీజ్ అవ్వడానికి దేర్ ఆర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అండి. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఏజ్ అండ్ జెనెటికల్ ఫ్యాక్టర్స్. సో నెక్స్ట్ వీక్లో ఇంకొన్ని టాపిక్స్తో ఈ వెయిట్ లాస్ రొటీన్లోనే బిగినర్ వెయిట్ లాస్ రొటీన్లోనే ఇంకొన్ని పాయింట్స్, అంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఏమేమి మన లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకోవాలి ఫర్ వెయిట్ లాస్ కోసం, ఎలాంటి ఎక్సర్సైజెస్ ఇంకొంచెం చేయొచ్చు, ఇంటెన్సిటీ వర్కౌట్స్ ఎలా ఉంటాయి, దీని ద్వారా వెయిట్ లాస్ రొటీన్లో మనం మజిల్ బిల్డింగ్ రొటీన్ కూడా చేయొచ్చండి. ఈ మజిల్ బిల్డింగ్ రొటీన్ ద్వారా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ ఉన్న ఫ్యాట్ రిడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో ఆ వేరియేషన్స్ ఏంటి, అవి ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీక్లో చూద్దాం. సో అప్పటి వరకు బీ ఫిట్ బీ హెల్దీ మీ వెంకట్ ఫిట్నెస్ ట్రైనర్తో.